మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. గుమగుమల్లో ఈ రోజు మాకు ఏం చేసి చూపించబోతున్నారు? ఒక డాబాలో మనకు రెగ్యులర్ గా మనం ఆర్డర్ చేసే డిష్ అండి. కడాయి పన్నీర్. కడాయి పన్నీర్. నైస్. ఓకే, మరి కడాయి పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కడాయి పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. ముందుగా కొద్దిగా నూనె అండి. ఓకే. అదేంటంటే కొంచెం చాలా సింపుల్ గానే ఉంటుంది మనకు. బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం హై ఫ్లేమ్ మీద చేస్తారు. కొంచెం ఆ మసాలా ఘాటు ఉంటుంది. ఓకే. అలాగే కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది మనకి. అంటే వాళ్ళు వాడే పొయ్యిలు కూడా వేరే ఉంటాయి కదా. వేరే కడాయి అంటే మనకి మామూలుగా ఎనిమిది మనకు అది మూకుడు లాంటిది ఉంటుంది కదా. సో దాంట్లో చేస్తారు. సో కొంచెం ఆ టాసింగ్ చేసేప్పుడు కొంచెం ఆ ఫ్లేమ్ కూడా దానికి తగులుతూ ఉంటుంది అన్నమాట. సో ఆయిల్ కొంచెం లైట్ గా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టేస్ట్ మనకు దాబాలో వచ్చిన టేస్ట్ డిఫరెంట్ అందుకే ఉంటుంది అనమాట. బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్లస్ అక్కడ కూడా ఏంటంటే మనం మామూలుగా స్టార్ హోటల్స్లలో ఇదివరకు కూడా చెప్తున్నాం కదా, గ్రేవీస్ అన్ని కూడా వాళ్ళకి రెడీగా ఉంటాయి. మనకి దాబాలో కూడా సేమ్ అలాగే గ్రేవీస్ 2-3 రకాల గ్రేవీలు రెడీ పెట్టేసుకుంటారు. సో ఇంత ప్రాసెస్ ఉండదు. సో జస్ట్ దాంట్లో స్టవ్ ఆన్ చేసేసి ఆ గ్రేవీ వేసేసి మనకు కావాల్సిన వెజిటేబుల్ కానీ ఇలా పన్నీర్ కానీ కుక్ చేసినవి వేసేస్తారు. సో జస్ట్ అలా టాస్ చేసేసి కావాల్సిన మసాలా పొడులన్నీ అప్పుడు యాడ్ చేస్తారు. ఓకే. కడాయిలో చేసుకుంటే కడాయి పన్నీర్ అన్నమాట, అంతేనా? కొంచెం స్మోక్ ఎఫెక్ట్ ఇది ఉంటుంది. ఓకే. సో కొంచెం మసాలా ఘాట్ అనేది కూడా కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దీంట్లో టమాటో ప్యూరీ, ఓకే, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. బేసిక్ గా ఇది ప్రాసెస్ అంతా కూడా సింపులే అండి. మనకి టైం ఏం ఎక్కువ పట్టదు. ఓకే. ఇది న్యాచురల్ గానే బాగానే కలర్ ఉంటుంది కదా, వాళ్ళు ఇంకా ఎందుకో కలర్ యాడ్ చేస్తూ ఉంటారు, కొంచెం ఎక్కువ రెడ్ గా కనపడడానికి యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇది కొంచెం మనకి మగ్గితే సరిపోతుందండి. ఓకే. సో ఎలాగో మనకి ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి మేము కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా పెరుగు తీసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖం మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న చోటంతా బాగా స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే ఇది మంచి స్క్రబ్బర్గా పనిచేసి ఫేస్ మీద ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్ని కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, కొంచెం దగ్గర పడిపోయింది కదా. సో ఇక్కడ పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండి. వాటర్ యాడ్ చేసుకోవాలా మనము? కొంచెం యాడ్ చేసుకుంటాం. సో డ్రైగా కావాలనుకుంటే మనం ఇలాగ సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ రోటీతో పాటు తినడానికి కొంచెం లైట్ గ్రేవీ ఉండాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా వాటర్ ఉంది. ఓకే. సో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదంతా మనకి బయట చూసినప్పుడు ఎక్కువ ఇలా పైన అంతా తేరుతో అలా కనిపిస్తుంది కదా. కానీ మరీ అంత ఆయిల్ తో కూడా అంటే బాగుంటుందేమో, బట్
కొద్దిగా హెల్త్ కాన్షియస్ అది ఉన్నవాళ్ళు ముందు అది చూడగానే కొంచెం భయపడతారు. యా, ఇది బాగుంది ఇలాగా. సో ఇంట్లో చేసుకున్నప్పుడు అది మనం అన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఎలా చేసి ఇచ్చినా మనం తీసుకోక తప్పదు. ఓకే ఓకే అండి. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఇది ఎక్కువగా ఏంటంటే రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, కడాయి పన్నీర్ రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా కడాయి పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కడాయి పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పుదీనా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడాయి పన్నీర్ రెడీ. ఓకే అండి, మరి కడాయి పన్నీర్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగుంది, స్పైసీగా. మంచి ఒక ఫ్లేవర్ వస్తుంది. ఆ టొమాటో ప్యూరీ, తర్వాత మనం వేసుకున్న మసాలాస్వి, కొంచెం కావాలంటే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు రాజు గారు. యాడ్ చేసుకోవచ్చండి. సో ఆ ఫ్లేవర్ కూడా బానే ఉంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం కొంచెం బిర్యానీ ఆకు యాడ్ చేసాం కదా. అవును. సో అది కూడా వీటితో మిక్స్ అయిపోయి సో ఈ మిక్స్ ఫ్లేవర్ అనేది ఇలా టేస్ట్ డిఫరెంట్ గా బాగా తెలుస్తుంది. బాగుంది రాజు గారు, సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ అందరికి బాగా తెలిసిన, అంటే బయటకు వెళ్తే బాగా తినే అండ్ ఇష్టపడే డిష్ కాబట్టి ఈ డిష్ మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకుంటే అందరం కలిసి ఇంట్లోనే కూర్చొని తినేసేది. యా, నైస్. సో చూసారు కదా కడాయి పన్నీర్, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇక ఈ వర్షాకాలం వెళ్ళిపోయే వరకు జలుబు, ముక్కు దిబ్బడ, దగ్గు, జ్వరం వీటి గురించి చెప్పుకుంటూనే ఉంటాము. వీటి నుంచి ఎలా రిలీఫ్ పొందాలా అని మాట్లాడుకుంటూనే ఉంటాము. ఈ చిట్కా కూడా ట్రై చేసి చూడండి. పెరుగులో కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుని బాగా కలుపుకుని రోజుకి 2-3 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ జలుబు, ముక్కు దిబ్బడి నుంచి చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది.